హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి నోరూరించే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మనకి విటమిన్ సి, మెగ్నీషియం కూడా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు. పచ్చడి తయారీ విధానం చూసిద్దామా. ముందుగా ఒక పెద్ద కట్ట గోంగూరాన్ని తీసుకొని ఇలా ఆకుల్లాగా చుంచేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసేసుకోండి. ఆయిల్లో జీలకర్ర మరియు మెంతులని చక్కగా వేగనివ్వండి. ఈ విధంగా ఆయిల్లో జీలకర్ర మరియు మెంతులు చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న గోంగూరకి ఎంత స్పైసీనెస్ అయితే సరిపోతుందో అలా మీరు డ్రై మిర్చిని తీసేసుకోండి. ఇక్కడ నేనైతే తీసుకున్న గోంగూర పచ్చడికి ఒక 20 మిర్చి అయితే సరిపోతుందండి. సో ఎండుమిర్చి వచ్చేసి ఒక 20 వరకు అయితే తీసుకున్నాను. వీటిని ఆయిల్లో చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా చూస్తున్నారు కదా, మనం వేసిన ఎండుమిర్చి అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోండి. ముందుగా మిక్సీ జార్లో అయితే ఎండుమిర్చిని యాడ్ చేసేస్తున్నానండి. ఇక చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లోకి ఒక గుప్పెడు ధనియాలను వేసేసుకోండి. సేమ్ క్వాంటిటీ నువ్వులను కూడా వేసేసుకోండి. నువ్వులు ధనియాలు గోంగూర పచ్చడిలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ధనియాలు అలాగే నువ్వులు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి, నేను 2 సార్లు అయితే ఆకుని కడిగి తీసుకుంటున్నాను. సన్న ఇసుక ఉంటే పోతుంది. వాటర్ వంపేసి ఇప్పుడు మనం ఇందులోకి గోంగూరని యాడ్ చేసేసుకోండి. మనం తీసుకున్న ఆకు మొత్తాన్ని వాటర్ అంతా తీసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. అస్సలు వాటర్ రానివ్వకూడదండి, ఓన్లీ ఆకు మొత్తాన్ని వేసేసుకోండి. ఇక్కడ మనం గోంగూర అయితే చాలా త్వరగా కలర్ చేంజ్ అయిపోతుందండి. చూస్తున్నారా, నేను ఆకుని యాడ్ చేశాను. ఇలా తిప్పి చూడగానే మనకి చాలా తొందరగా ఆకు అనేది కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం వేసిన ఆకు వచ్చేసి అందులో అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ ఆకుని యాడ్ చేసిన తర్వాత కనీసం 3 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ చక్కగా ఉడకనివ్వాలండి. ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. చూడండి, మొత్తం అంతా దగ్గర పడిపోయింది కదా ఆకంతా. ఒకసారి ఇలా అంతా కలిపేసుకొని ఇలా చక్కగా మొత్తం అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరొక 3-4 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇందులో నేను కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. నేనైతే ఉడికేటప్పుడు ఒక 1 టేబుల్ స్పూనే వేసాను. గోంగూర అనేది చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇందాక మనం మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన గోంగూరని వేసేసుకోండి. ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, ఆ గోంగూర మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసేస్తున్నానండి, పొట్టుతోనే వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది.
చూసారా, గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను వేసేసుకోండి. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర అలాగే శనగపప్పుని తీసుకున్నానండి. అందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి. ఒక 3-4 వెల్లుల్లి జస్ట్ అలా క్రష్ చేసి వేసేసేయండి. ఒకసారి అంతా కలిపేసుకోండి. పోపు చక్కగా బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసేసుకోండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఇంగువ వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేశానండి సన్నగా తరిగి, ఎందుకంటే పిల్లలకి పెద్దగా ఉంటే తినరు కదా. సో కాస్త జస్ట్ మనకి పంటి కింద తగలడానికి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసాను. చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకోండి. పచ్చడి మొత్తాన్ని పోపులోకి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అంతా కలిసేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, పోపులో చక్కగా కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆయిల్ అనేది చక్కగా కలర్ చేంజ్ అయిపోయి మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా గోంగూరకి చక్కగా పడతాయి. ఈ పచ్చడికి అయితే నాకు మరొక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టిందండి. మీరైతే చూసుకొని వేసేసుకోండి. ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గోంగూర పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పచ్చడి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. మినిమం 3-4 రోజులైతే బయట ఉన్నా కూడా అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.